వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటారు. ఇవి వచ్చిందంటే ఎలాంటి మందులు వేసుకున్నా తగ్గవు. సో వాటంతట వాటికవే తగ్గిపోవాలి. లేదంటే అసలు జీవితాంతం ఉంటాయని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి? ఎవరిలో చూస్తాము? రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి? వస్తే న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీన్ని ఎలా తగ్గించొచ్చు? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి. సో ఇవి వచ్చాయంటే ఏ మందులు ఉండవు. సో న్యాచురల్‌గా తగ్గితే తగ్గాలి. లేదంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుందని చెప్తూ ఉంటారు. అవునండి. ఏంటివి? ఎవరిలో వస్తాయి? ఎందుకొస్తాయి? న్యాచురోపతి ఏం చెప్తుంది దీని గురించి? సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది. ఆటో అంటే సెల్ఫ్ హ్మ్. ఇమ్యూనిటీ, మన బాడీలో ఉన్న ఏదైతే ఇమ్యూనిటీ హ్మ్. ఎక్స్టర్నల్ ఇన్ఫెక్షన్స్ నుంచి, ఎక్స్టర్నల్ డిసీజెస్ నుంచి కాపాడుతుందో, అలా కాకుండా మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన ఓన్ సెల్స్నే అటాక్ చేస్తుందన్నమాట. ఓకే. ఇది ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఉందనుకోండి, హ్మ్. అక్కడ మన డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, మన సోల్జర్స్ ఉంటారు, ఎవరైతే అదర్ కంట్రీస్ ఆర్ పాకిస్తాన్ నుంచి మనల్ని కాపాడుతారు. కానీ ఎప్పుడైతే ఆ డిఫెన్స్ సిస్టంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళని అటాక్ చేస్తారో, హ్మ్. అది సిమిలర్ టు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. ఓకే. మన సెల్స్ మన మీదే దాడి చేస్తాయి. దాడి చేస్తాయి అన్నమాట. సో మన సెల్స్ మన హ్మ్. బాడీలో ఉన్న వాటిని ఒక ఫారెన్ బాడీ లాగా ట్రీట్ ట్రీట్ చేస్తాయి. చేస్తాయి. సో ఓకే. ఇందులో కొన్ని ముఖ్యమైన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చూస్తేనండి, హ్మ్. మెయిన్గా టైప్ 1 డయాబెటీస్, హ్మ్. అందులో బీటా సెల్స్ ఏవైతే ప్యాంక్రియాస్లో ఉంటాయో, ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయో, వాటినే అవి ఎఫెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. హ్మ్. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్గా తగ్గి ఉంటుంది. హ్మ్. తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ వాతం అంటాము. ఇందులో అయితే జాయింట్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. మన ఫింగర్స్ జాయింట్స్, రిస్ట్, ఎల్బోస్, నీస్, ఈ మల్టిపుల్ జాయింట్స్ అన్నీ కూడా జాయింట్స్లో స్వెల్లింగ్ రావడము, రెడ్నెస్ ఉండడము, ఎస్పెషల్లీ క్లైమేట్ మారినప్పుడు, వర్షాకాలంలో, చలికాలంలో ఎక్కువ అవ్వడము. మోస్ట్లీ ఇది మిడిల్ ఏజ్ ఫీమేల్స్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము రుమటాయిడ్ ఆర్థరైటిస్. తర్వాత ఎస్ఎల్ఈ అంటాము, హ్మ్. సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. హ్మ్. అది కూడా మోస్ట్లీ విమెన్లో చూస్తాము. కంప్లీట్ ఈ బటర్ఫ్లై ర్యాష్ వస్తుందండి. హ్మ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంప్లీట్ రెడ్ అయిపోయి ర్యాష్ అనేది వస్తుంది. హ్మ్. కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, బాగా ఇన్ఫ్లమేషన్ వస్తుంది. హ్మ్. వాళ్ళకి గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. హ్మ్. సివియర్ హార్మోనల్ ఇష్యూస్ కూడా డెవలప్ అవుతాయి. హ్మ్. సో ఈ లూపస్ సింపుల్గా అంటాము, హ్మ్. అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఓకే. తర్వాత ఇంకొకటి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్, హ్మ్. బ్యాంబూ స్పైన్ డిసీజ్ అంటాము. హ్మ్. ఎందులో అయితే మన స్పైన్ మామూలుగా స్ప్రింగ్ లాగా మనం ఫార్వర్డ్ అవును. బెండ్ అవ్వగలుగుతాము, హ్మ్. ట్విస్ట్ చేస్తాము, హ్మ్. బ్యాక్ బెండ్ చేస్తాము. అలా కాకుండా స్లోలీ స్పైన్ అంతా కూడా ఒక బ్యాంబూ స్టిక్ లాగా స్టిఫ్ అయిపోయి హ్మ్. ఏమాత్రం మూమెంట్ లేకుండా కంప్లీట్లీ రిజిడ్ అయిపోతుంది అనమాట. ఓహ్! సో ఇలా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్. హ్మ్. సోరియాసిస్ హ్మ్. ఏదైతే మనకి స్కిన్ హ్మ్. డిసీజ్ ఉంది, అది హ్మ్. కూడా ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. హ్మ్. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్లో మెయిన్గా చూస్తేనండి, హ్మ్. మన ఈ లింఫోసైట్స్, హ్మ్. వైట్ బ్లడ్ సెల్స్లో హ్మ్. ఉన్న స్పెసిఫిక్ బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ అని ఉంటాయండి. హ్మ్. ఇవి వచ్చేసి మన ఓన్ బాడీని, హ్మ్. దాన్ని ఒక ఫారెన్ బాడీ కింద ట్రీట్ చేసి ఈ హ్మ్. డిఫరెంట్ ఆర్గన్స్ని హ్మ్. ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తాయో, హ్మ్. ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయి ఉందో హ్మ్. ఇందాక మనం అనుకున్నట్లు హ్మ్. ఆ పర్టికులర్ డిసీజ్ కింద వస్తుందన్నమాట. యెస్. అయితే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అసలు రావడానికి కారణము మన స్ట్రెస్ అని చెప్తారు. నిజంగానే స్ట్రెస్ అంతలా పనిచేస్తదా? డెఫినెట్లీ లక్ష్మి గారు. హ్మ్. ఇప్పుడు వీటికి యాక్చువల్లీ మొన్నటిదాకా రీజన్ లేదు. హ్మ్. అసలు ఎందుకు వస్తున్నాయి ఆటో ఇమ్యూన్ డిసీజ్ హ్మ్. అంటే, జెనెటిక్ రీజన్ అనేది ఒకటే అనుకునే హ్మ్. వాళ్ళము. కానీ జెనెటిక్ రీజన్ ఉన్నా కానివ్వండి, కొందరిలో వస్తుంది, కొందరిలో ఒకవేళ జీన్ రీసెర్చ్ చేసినా కానివ్వండి, హ్మ్. కొందరిలోనే అది బయటపడుతుంది. హ్మ్. అండ్ దానికి కారణం స్ట్రెస్. హ్మ్. స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో, మన ఇంటర్నల్ సిస్టమ్ అంతా కూడా ఎట్ హార్మోనల్ లెవెల్, ఎంజైమ్ లెవెల్లో ఇంపాక్ట్ అయ్యి, ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ జీన్స్ ఏవైతే సప్రెస్ అయి ఉంటాయో హ్మ్. అవి యాక్టివేట్ అవుతున్నాయి. ఓకే. యెస్. కరెక్ట్ అండి. సో, అయితే ఏం చేయాలి? స్ట్రెస్ తగ్గించుకుంటారు, కానీ వచ్చిన డిసీజ్ తగ్గదు. ఏం చేయాలి? సో న్యాచురోపతిలో అద్భుతంగా హ్మ్. హోలిస్టిక్గా మనము దీన్ని 100% మనం ట్రీట్ చేయగలుగుతాం, క్యూర్ చేయగలుగుతాం హ్మ్. అని చెప్పలేము. హ్మ్. కానీ సర్టన్ డిసీజెస్కి లైక్ సోరియాసిస్ హ్మ్. చాలా బాగా కంట్రోల్ అవుతుంది హ్మ్. నేచర్ క్యూర్ విధానంలో. మనం హ్మ్. ట్రీట్మెంట్స్ లైక్ ప్లాంటన్ లీఫ్ బాత్ అంటాము, హ్మ్. అరిటాకు హ్మ్. స్నానం చేస్తాము, ఒక పర్టికులర్ థెరపీ. హ్మ్. తర్వాత హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ డయట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే హ్మ్. చేస్తుందండి.
సో డయట్లో ఒక సర్టన్ కైండ్ ఆఫ్ అమృతాహారం, మ్మ్. రా ఫుడ్ తీసుకోవడము, తర్వాత ఫాస్టింగ్ థెరపీ. మ్మ్. ఫాస్టింగ్ ఉంచినప్పుడు ఆటోమేటిక్గా ఇవేవైతే ఇమ్యూనిటీని కిల్ చేస్తూ ఉన్నాయో అవంతా కూడా సప్రెస్ అయిపోయి ఫాస్టింగ్ థెరపీ అనేది మన ఓన్ బాడీ హీలింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. మ్మ్. సో ఈ థెరపీస్ అన్ని కూడా మనం న్యాచురోపతిలో అంటే మనం పెడతామన్నమాట క్లయింట్స్కి. అవి ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి. ఓకే. సో వీటిని మనము ప్రోగ్రెస్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాము. మీరు అన్నట్లు సిమ్టమ్స్ని మనము సఫరింగ్ని తగ్గించుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం మన బాడీని ఈ పద్ధతుల ద్వారా మెయింటైన్ చేసుకుంటూ ఉండాల్సి ఓకే. ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే అందరూ భయపడుతూ ఉన్నారు. మరి అసలు ఈ కండిషనే రాకూడదు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కండిషనే రాకూడదు అని అంటే ఓన్లీ ఒక సింపుల్ టర్మ్, మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మనం చేసినప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేది మాక్సిమం రాకుండా మనం మనల్ని కాపాడుకోగలుగుతాము. ఓకే. కరెక్ట్గా మినిమం 7 to 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్, అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫుడ్లో మ్యాక్సిమం 50% అయినా కానివ్వండి మనము క్లోజ్ టు నేచర్, రా ఫుడ్, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ కానివ్వండి, ఎందులో అయితే వైటాలిటీ, లైఫ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో ఆ ఫుడ్స్ మనం కనీసం రోజు మొత్తంలో 50% తీసుకుంటూ మిగతా 50% మాత్రమే హోమ్ కుక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ మన బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ మనం మెయింటైన్ చేసుకోగలుగుతాము అండ్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ని యాక్టివేట్ కాకుండా కాపాడుకోగలుగుతాము. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారండి. సో న్యాచురోపతి వైద్య విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, జనరల్గా ఇలాంటి ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. వస్తే కానీ దీనికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి అంతవరకు కంట్రోల్ చేయడం మాత్రమే ఉంటుంది. జీవన విధానంలో మార్పు రావాలి. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. నమస్తే అండి.